అంటే మన చాలా పెద్ద దేశం. అండ్ మన దగ్గర ఉన్న మనంత నాలెడ్జ్ ఎవ్వరికి ఉండదు ప్రపంచంలో. మనం ప్రతి ఒక్కరు ఒకసారి కొరియాలో రైడ్ చేసుకుంటూ పోతున్నా నేను. గ్వాంగ్జూ అనే సిటీలో ఉన్నా నేను. ఉన్నప్పుడు ఒక కొరియన్ ఆమె నేను షర్ట్ కొనుక్కుందామని వచ్చిన, లైక్ సైకిల్ మీద వస్తే స్టూడెంటా అని అన్నది. అని అంటే లైక్ లేదు, నేను జస్ట్ ఇండియా నుండి కొరియా దాకా సైక్లింగ్ చేసుకుంటూ వస్తానంటే, ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉన్నది ఇండియా, లైక్ అందులో చాలామంది ఇండియన్స్ ఉంటారు, మీ ఇండియన్స్ సూపర్ పవర్ బ్రెయిన్, అసలు సూపర్ మ్యాథ్స్ మస్తు చేస్తారు మీరు, మీ ఇండియన్స్ మస్తు టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. మీకు తెలుసా కొరియాలో రీసెర్చ్లలో శాంసంగే కానీ ఈ మన ఇది కియా ఈ కార్లు ఉన్నాయి ఈ హ్యుందాయి, సో ఇవన్నిట్లలో రీసెర్చ్ సెంటర్లలో పనిచేసే వాళ్ళు ఎవరంటే మన ఇండియన్స్. ఓకే. అక్కడ బాస్లు ఎవరైతే ఉన్నారో కొరియన్స్, కింద మొత్తం సైంటిస్టులు మనోళ్ళే. ఓకే. మనోళ్ళు అంత ప్రొడక్టివిటీ ఇచ్చి ఇంతంత. ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ఉంది, మనం ఇప్పుడు చూస్తాం S25 వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు S25 S30లు చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ రీసెర్చ్ నడుస్తుంది, ఎవ్రీ ఇయర్ అప్డేట్ వస్తుంటుంది కదా, అంత నడుస్తుంది. అందులో పనిచేసే వాళ్ళు చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఆయిల్ షిప్పింగ్ కంపెనీస్లో మన ఇండియన్స్ ఉన్నారు, ఇంజనీర్స్ మన ఇండియన్స్ ఉన్నారు, అందరు మనోళ్ళే. మనోళ్ళు ఏంటంటే ఇక్కడ అవకాశాలు లేక, ఇక్కడ రీసెర్చ్కి స్కోప్ లేక, ఇక్కడ డబ్బులు ఇవ్వక, లైక్ ఫండింగ్ ఇవ్వక. మనం చూసుకుంటాం అబ్దుల్ కలాం గారు ఎందుకు సైకిల్ మీద రాకెట్ తీసుకుపోయి లాంచ్ చేసారు అప్పుడు. అలాంటి చాలా సినిమాలు చూసినాం మనం. ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ఎంతో చేయాలని అనుకుంటారు. గవర్నమెంట్ ఆఫీస్ పోతే గవర్నమెంట్ ఆఫీసరు నీకు ఆధార్ కార్డులో కానీ, నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, దేనికైనా కూడా 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రార్కి డబ్బులు ఇవ్వాలి. రిజిస్ట్రార్ డైరెక్ట్ తీసుకోకుండా కింద ఉన్న ఎంప్లాయీ ద్వారా డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ నిజాలు, అందరికి తెలుసు.